ఆపరేషన్ సింధూర్ విషయంలో అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా తన తీరు మాత్రం మార్చుకోవడం లేదు పాకిస్తాన్. నిజం చెప్పాలంటే పాకిస్తాన్ సోషల్ మీడియాలో అంటే ఫేక్ పోస్టులు పెడుతూ తిమ్మిని బొమ్మిని చేసి, బొమ్మిని తిమ్మిని చేసి ఏదో ఒక రకంగా ఆ పోస్ట్‌ను వైరల్ చేసేసి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా పెట్టిన పోస్టే కరెక్ట్ అనేటట్టుగా నిరూపించటం వెన్నతో పెట్టిన విద్య. పాకిస్తాన్ వాళ్ళకి ఏమొచ్చినా రాకపోయినా ఇటువంటి ఫేక్ పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అయితే బాగా వచ్చు. అందుకనే చాలా వెస్ట్ దేశాలన్నీ కూడా అంటే కొన్ని యూరోపియన్ దేశాలు కావచ్చు, అమెరికా కావచ్చు, పాకిస్తాన్ చెప్పిన మాటలనే నమ్ముతుంటుంది ఇండియా మీద ఏమైనా చెప్తే. ఇంకా తప్పుడు ప్రచారంతో విషం కక్కుతూనే ఉంటుంది. ఇటీవల మళ్ళీ ఆపరేషన్ సింధూర్‌లో గగనతలంలో పాకిస్తాన్ పైచేయి సాధించిందని విష ప్రచారం అయితే మొదలుపెట్టింది. అంతేకాకుండా భారత్ రఫేల్ జట్లు కోల్పోయింది అంటూ ఫ్రాన్స్ నౌకాళీ దళ అధికారిని ఊటంకిస్తూ పాక్ మీడియాలో కథనాలు వెలువడేలా చేసింది. ఈసారి పాక్ చెంప చెల్లుమనేలాగా ఫ్రాన్స్ సమాధానం ఇచ్చింది. అయితే పాక్ ప్రచారాన్ని ఖండించి ఫేక్ న్యూస్‌గా పేర్కొంది. కింద పడిన పై చెయ్యి నాదే అనడంలో పాకిస్తాన్ దిట్ట. ఇక ఆపరేషన్ సింధూర్ సమయంలో వైమానిక దాడుల్లో పాకిస్తాన్ ఆధిపత్యాన్ని చెలాయించింది. ఇక ఇటీవల పాక్ మీడియా సంస్థ జియో టీవీ కథనం ప్రకారం యుద్ధ కార్యకలాపాల విషయంలో పాక్ మెరుగ్గా సంసిగ్ధమై ఉంటే ఇక రఫేల్ యుద్ధ విమానం కూలిపోయిందని, చైనా జే-10సి యుద్ధ విమానాల సాంకేతిక సామర్థ్యం వల్ల కాదంటూ ఫ్రాన్స్ నేవీ అధికారి కెప్టెన్ జాక్విస్ లానీ చెప్పారని కథనంలో పేర్కొంది. అయితే ఇదంతా కూడా తప్పుడు సమాచారం అని ఫ్రాన్స్ నౌకాదళం కొట్టిపారేసి ఫేక్ న్యూస్‌గా అభివర్ణించింది. ఇక జియో న్యూస్ కథనంలో ఉన్నది మొత్తం అంతా కూడా తప్పుడు సమాచారం అని, పాకిస్తాన్ ఎందుకిలా చేస్తుందో అర్థం కావడం లేదని, అసలు ఆ ఫ్రెంచ్ అధికారి ఎవరితోనూ మాట్లాడలేదని ఫ్రాన్స్ క్లారిటీ ఇచ్చింది. ఈ కథనంలో చెప్పినట్లుగా కాకుండా ఆయన కేవలం ఒక నేవీ ఎయిర్ స్టేషన్ అధికారి మాత్రమే అని కూడా పేర్కొంది. పాక్ మీడియా ప్రచారంలో పెద్ద మొత్తంలో తప్పుడు సమాచారం ఇప్పుడే ఫస్ట్ టైం కాదండి. ఎన్నో సందర్భాల్లో పోస్ట్ వేదికగా అంటే ఎక్స్ వేదికగా చూస్తామంటూ ఇక ఫ్రాన్స్ పాకిస్తాన్‌కు దిమ్మ తిరిగిపోయే బొమ్మ కనపడే కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్ మీడియా భారత వ్యతిరేకత ప్రచారంపై నెట్టింట పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ ప్రతినిధి అమిత్ మాలవీయ కూడా ఈ వ్యవహారంపై పాక్ సమాచారాన్ని తప్పుబట్టారు. ఇక ఆ జియో టీవీ కథనంలో హమీద్ మీర్ అనే పాత కల్పిత వాదనలు చెప్పారని, ఇప్పుడు వాస్తవాలు బహిర్గతమయ్యాయని, ఇంకొకసారి భారత్ జోలికి ఈ రకంగా వస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ ఇక ఆహ్, వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. 4 రోజుల పాటు పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ పేరుతో భీకర దాడులు చేసిన తర్వాత పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. అయితే ఇక్కడ 2 పిల్లులు కొట్టుకుంటే కోతొచ్చి ఏదో కొబ్బరికాయ లాక్కెళ్ళినట్టుగా ఉన్నట్టుంది అమెరికా పద్ధతి. అటు ఇండియా, ఇటు పాకిస్తాన్ ఏదో యుద్ధం చేసుకుంటుంటే మధ్యలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసి నేనే ఈ యుద్ధాన్ని ఆపింది నేనే. నాకు ఆ పీస్ అవార్డ్ ఇచ్చేసేయండి అంటూ నెత్తి నోరు బాదుకున్నారు గానీ, అటు భారత్ ఖండించింది. ఇటు అటు నోబెల్ పీస్ ప్రైజ్‌కి సంబంధించిన యాజమాన్యం కూడా ఖండించి డొనాల్డ్ ట్రంప్‌కు చేతిలో చిప్ప పెట్టాయి.